సో మా సాయికి ఏంటంటే బాగా అమ్మాయిలు పిచ్చి ఎక్కువ సార్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ అమ్మాయి ప్రొఫైల్ కనిపించినా రిక్వెస్ట్ పెట్టేస్తా ఉంటాడు. ఈ సీన్ గుర్తుకొచ్చింది వానికి. మన చేతి ఎవరో పట్టుకోపోతున్నట్టు లైక్ ఆ డ్రీమ్ ముందే వచ్చింది వానికి. కట్ చేస్తే సేమ్ కెఫే 5 to 6 years బ్యాక్, సేమ్ పేరెంట్స్, సేమ్ కపుల్. ఓకే, జడ్జిమెంట్ తర్వాత చెప్తాం. సో నాగేంద్ర, టెన్షన్ పడకు. మీ రూమ్లో, బ్యాచులర్ రూమ్లో నీ ఫ్రెండ్కి చెప్తుంటావు చూడు, అలాగే చెప్పు. ఖచ్చితంగా సార్. ఓకే, రెడీ సార్. 3, 2, 1 గో. సార్ నా షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి రాంగ్ నెంబర్ సార్. యాక్చువల్లీ నా షార్ట్ ఫిల్మ్‌లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. సో కృష్ణ, సాయి బెస్ట్ ఫ్రెండ్స్ సార్. నిత్య, సత్య బెస్ట్ ఫ్రెండ్స్. సో మా సాయికి ఏంటంటే బాగా అమ్మాయిలు పిచ్చి ఎక్కువ సార్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ అమ్మాయి ప్రొఫైల్ కనిపించినా రిక్వెస్ట్ పెట్టేస్తూ ఉంటాడు. సో అలా పెడుతున్నప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది సార్. యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనోడి దగ్గర మనీ తీసుకుంటుంది. మనీ తీసుకున్న తర్వాత ఏంటంటే బ్లాక్ చేసేస్తుంది సార్. మనోడు ఏంటంటే డిఫరెంట్ నెంబర్స్ నుంచి ట్రై చేసి ఏంటంటే అమ్మాయి బెదిరిస్తుంది. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఇంకోసారి నాకు కాల్ చేసామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇలా బెదిరించేసరికి ఏంటంటే అమ్మో ఇది ఏదో డేంజర్గా ఉంది, సో ఇది మనతో కాదు, సో మన కృష్ణ గారికి ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు సార్, కృష్ణ దగ్గరికి. కృష్ణకు ఉండేసి అరే మావ నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడి ఇలా మనీ ఇచ్చానురా, సో అడుగుతుంటే తను డబ్బులు ఇవ్వకుండా బ్లాక్ చేసేసి నన్ను బెదిరిస్తుంది, సో వార్నింగ్ చేస్తుంది, ఇది నువ్వు డీల్ చేయనేసి తనకు చెప్తాడు సార్. సో సరేరా నువ్వు నెంబర్ అయితే పంపించు నేను మాట్లాడతా అనేసి కృష్ణ చెప్తాడు. సో కృష్ణ చెప్పగానే ఏంటంటే మనోడికి నెంబర్ నోటెడ్ అన్న ధైర్యంతో కృష్ణకి వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు సార్ సాయి. సో మనోడు అది చూసుకొని ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు ఏంటంటే ఆ కాల్ హీరోయిన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసేసి హీరో ఏంటంటే తిట్టేస్తూ ఉంటాడు. సో తన సైడ్ నుంచి ఏదైతే మనకి డిస్కషన్ ఉంటుందో తనది వినకుండా తను తిట్టేస్తూ ఉంటాడు హీరోయిన్ని. సో ఏంటంటే అమ్మాయి కూడా తిరిగి తిట్టేసి కాల్ కట్ చేస్తుంది. సో కొంత టైం తర్వాత ఏంటంటే ఫ్రెండ్ ద్వారా తను నిజం తెలుసుకుంటాడు కృష్ణ. సో నేను పంపించింది రాంగ్ నెంబర్ రా, ఒక నెంబర్ మిస్ అయిపోయింది, నువ్వు వేరే వాళ్ళకి కాల్ చేసి తిట్టా ఉన్నప్పుడు ఏంటంటే వీడు రియలైజ్ అయ్యి సో అరే నేను అనుకోకుండా ఇప్పుడు ఒక అమ్మాయిని నేను బాధ పెట్టానని బాధపడి వీడు అమ్మాయిని కలుస్తాడు. సో కొంచెం ఇద్దరి మధ్య గొడవల్లాగా జరిగేసి ఎండ్ ఆఫ్ ద డే కలుస్తారు ఒకసారి. కలిసి అపాలజైజ్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు సార్. వన్ ఆఫ్ ద టైంలో ఏంటంటే ఇద్దరికి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరి మీద. కాదు ఏంటంటే ఇద్దరికి భయం సార్. ఏంటంటే ఇద్దరు పాస్ట్లో హార్ట్ బ్రేక్ అనేది ఫేస్ చేశారు. సో ఎక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందేమోనని చెప్పేసి ఇద్దరు భయపడతా ఉంటారు. కాదు ఏంటంటే ఒకరికొకరు ధైర్యం తెచ్చుకొని ఒకరోజు ఒక మంచి అకేషన్ చూసుకొని ప్రపోజ్ చేసుకోవడానికి రెడీ అవుతారు సార్. సో ప్రపోజ్ చేసుకున్న తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది, అసలు ఇన్ కేస్ మన కృష్ణ ధైర్యం చేసి ప్రపోజ్ చేశాడా లేదా అనే దాంతో మనకి ఎండ్ అవుతుంది సార్ స్టోరీ వచ్చేసి. ఓకే, జడ్జిమెంట్ తర్వాత చెప్తాం. సో నెక్స్ట్ సిద్ధార్థ్ని పిలిచేద్దాం మనం. టెన్షన్ లేదు. ఎస్. క్లియర్గా మీ ఫ్రెండ్కి ఎవరికో మామూలుగా ఎక్కడో పాన్ షాప్ దగ్గర చెప్తావు ఒక లైన్ అనుకున్నారా మామ అని, అలాగే చెప్పు. 3, 2, 1 గో. స్టోరీ వచ్చేసి బీటెక్లో ఉన్న ఒక అబ్బాయికి జరుగుతుంది. అబ్బాయికి డ్రీమ్స్ వస్తుంటాయి. ఒక అమ్మాయి తన డ్రీమ్లో కనిపిస్తుంది కానీ ఫేస్ కనిపించట్లేదు. సో ఏదైతే డ్రీమ్ వస్తుందో ఆ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇట్లా కొద్ది రోజులు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏమైందంటే ఒకరోజు అమ్మాయి చుడిదార్ కనిపించడం, లేకపోతే ఫైటింగ్ చేస్తుండగా మధ్యలో వెళ్ళిపోతున్నట్టు ఇట్లాంటి కనిపిస్తుంటాయి. సో ఈవెన్చువల్గా ఈ ఈవెంట్స్ రిపీట్ అవుతుంటాయి డైలీ. కళ్ళు వస్తుంది, ఆ ఈవెంట్ జరుగుతుంది అండ్ అమ్మాయి కనిపించట్లేదు, ఏదో ఒక రకంగా మిస్ అయిపోతుంది. ఇట్లా డైలీ జరుగుతుండగా హీరో తన ఫ్రెండ్కి చెప్తాడు, ఇట్లా అవుతుందిరా నాకు డైలీ ఇట్లా అవుతుంది, తన్ని చూడాలని ఉంది, ఏదో ఒకలాగా వీ హ్యావ్ టు ప్లాన్ ఆర్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్తాడు అతనికి. సో హీల్ ఎక్స్ప్లెయిన్ లైక్ హీల్ ఎక్స్ప్లెయిన్ థియరీ. ఆ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో దాని నెక్స్ట్ డే హీరోయిన్ డైరెక్ట్ వాడి దగ్గరికి వస్తుంది. నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు చనిపోతావు అని చెప్పేసి తను నా మాట విను, మనం ఎక్కడికైనా వెళ్దామని వాని చేతి పట్టుకుంటుంది. వాడికి ఏం అర్థం కాదు. ఈ సీన్ గుర్తుకొచ్చింది వానికి. వాని చేతి ఎవరో పట్టుకోపోతున్నట్టు లైక్ ఆ డ్రీమ్ ముందే వచ్చింది వానికి. వానికి ఏం అర్థం కావట్లేదు. తను ఇటు తిరిగి చెప్తుంది, ఎలాగైతే నీకు వస్తున్నాయో నాకు కూడా డ్రీమ్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచో. ఐ ఆల్సో వాంట్ టు సీ యూ. ఒకరోజు నాకు కనిపించావు అండ్ నీ దగ్గరికి రావద్దు, నేను డిస్టర్బ్ చేయొద్దని నేను దూరం నుంచి చూస్తున్నాను ఇదంతా. సో ఈ ఫ్లోలో నేను డిస్టర్బ్ చేయట్లేదు, కానీ నాకు ఈరోజు వచ్చిన డ్రీమ్లో నువ్వు చనిపోతావు అని వచ్చింది, దాన్ని అవ్వకుండా చేయాలి నేను అని చెప్పేసి వాడిని పట్టుకుపోయేసి వాళ్ళు మాట్లాడతారు. సార్ చెప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది అని వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ కన్వర్జేషన్లో అబ్బాయికి వచ్చిన డ్రీమ్, అమ్మాయికి వచ్చిన డ్రీమ్ మొత్తం వాళ్ళు చెప్పుకుంటారు. ఇన్ని రోజుల నుంచి ఏం డ్రీమ్స్ వస్తున్నాయో చెప్పుకొని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, థియరీ చెప్పే ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, మీకు ఏదో సమ్
మైథికల్ ఫోర్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తుంది ముందుకి. ఇది చాలా రేర్, అసలు ఇంత రేర్ ఇది. ఒకళ్ళ బ్రెయిన్లో వచ్చే థాట్స్ అసలు జరగడం అనేది చాలా రేర్ థింగ్ రా, ఇట్లా అని మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్న టైంలో హీరోకి ఆ ప్రాబ్లం ఈవెంట్ క్రియేట్ చేయలేదు, బట్ ఆ ప్రాబ్లం వస్తుంది, తను చనిపోయేంత ప్రాబ్లం. ఆ ప్రాబ్లం తర్వాత హీరో ఈవెన్చువల్గా హగ్ చేసుకుంటారు. ఆ హగ్ వల్ల ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సమ్ ఎంటీనెస్లో ఒక లైట్ చూపిస్తాం, గ్లో. ఆ గ్లో నుంచి మొత్తం పాస్ట్ మెమరీస్ అని బ్యాక్ వస్తాయి. బ్యాక్ వచ్చేసి దే విల్ కాన్స్టిట్యూట్ టు లైక్ ఈ ఈవెంట్ ఇక్కడ జరిగేది ఆపడం కోసం ఇవంతా జరుగుతున్నాయని ఒక్కొక్క ఈవెంట్ బ్యాక్ పడుతుంటుంది. ఎందుకు జరిగిందంటే మన్మధుడి బాణం వీళ్ళ పైన పడ్డది అన్నట్టు. పైన వార్ జరుగుతున్నాక మన్మధ బాణం వీళ్ళ పైన పడ్డది. సో ఆ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి క్రియేట్ అవుతాయి ఈ ఈవెంట్స్ అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ. ఆ క్రియేట్ అవ్వడం వల్ల ఈ ప్లేస్కి వస్తారు. ఈ ప్లేస్కి వచ్చేసి ఈ నుంచి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళ ఫ్రెండ్ థియరీ చెప్తాడు. లైక్ మీరు ఆలోచించండి, టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆలోచించండి, మీరు బ్యాక్ వెళ్ళండి, మీ ఆలోచనల గురించి ఆలోచించండి అన్నప్పుడు హీరోయిన్ ఆలోచనలు హీరోకి పోతాయి, హీరో ఆలోచనలు హీరోయిన్కి పోతాయి. అందుకు ఫేస్లు సరిగ్గా కనిపించవు. ఈవెన్చువల్గా ఆ ఈవెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని ఇక్కడ దాకా వస్తుంది. సో హగ్ వల్ల బయటకు వస్తారు వాళ్ళు ఈవెంట్ నుంచి. సో మరి నెక్స్ట్ స్టాండ్ బై లో వెయిట్ చేసిన ఇంకొక పర్సన్ సుదీప్. లెట్స్ వెల్కమ్. సో బ్రదర్ ఫీల్ ఫ్రీ, షూర్ సార్. బీ కంఫర్ట్. 3, 2, 1, go. ఒక ఇద్దరు కప్పులు ఉంటారు, సత్య అండ్ మాయా. లేట్ 20s కపుల్. సో ఒక ఓపెన్ చేస్తే ఒక రెస్టారెంట్ కేఫే, బయట కార్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇటు వీళ్ళిద్దరూ కార్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎర్లీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, అబౌట్ 22-23 ఏజ్లో. వీళ్ళ డిస్కషన్ ఏంటంటే వీళ్ళ సపరేషన్ గురించి రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్న పేరెంట్స్కి చెప్పాలి. ఎలా చెప్పాలో వీళ్ళకి తెలియదు. రిహార్సల్ చేసుకుందాం అనుకుంటారు. కట్ చేస్తే సేమ్ కెఫే, 5 to 6 years బ్యాక్, సేమ్ పేరెంట్స్, సేమ్ కపుల్, యంగ్ ఏజ్లో వీళ్ళ మ్యారేజ్కి కన్విన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రిహార్సల్లో ఏ పాయింట్స్ అయితే వస్తాయో సేమ్ పాయింట్ మీద మ్యారేజ్కి కన్విన్స్ చేస్తారు. ప్రజెంట్లో అదే పాయింట్ మీద వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఎలా హ్యాండిల్ చేసుకోగలరు అని పేరెంట్స్ పాస్ట్లో అడుగుతారు. సో వీఆర్ వెరీ ఓపెన్. మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం, వెల్ విషర్తో డిస్కస్ చేస్తాం. వీఆర్ ఓపెన్ టు ది సొసైటీ, నాట్ ఇన్ ఐసోలేషన్ అని చెప్తారు. కట్ చేస్తే ప్రజెంట్లో సేమ్ మనకు గొడవ వచ్చింది, అది నువ్వు తీసుకెళ్ళి వాట్సాప్ గ్రూప్లో మన ప్రైవేట్ ఫైట్స్ని నువ్వు పెట్టావు, ఇది గొడవ. సో లవ్ అండ్ లైన్స్, ఆ లైన్స్కి లవ్కి డిఫరెన్స్ తెలియలే వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాబ్లం మనీ గురించి. మనీ చాలా మ్యారేజెస్ని మీ బ్రేక్ చేస్తూ ఉంటుంది, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సపరేట్ అకౌంట్సా, జాయింట్ అకౌంట్సా అని పేరెంట్స్ క్వశ్చన్. డెఫినెట్గా జాయింట్ అకౌంట్సే, నాది వేరు తంది వేరు అని కాదు అని కన్విన్స్ చేస్తారు. దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్. కట్ చేస్తే నువ్వు నా జాయింట్ అకౌంట్ నుంచి డబ్బులు తీసాన విషయం మాత్రం నాకు తెలియదు, మీ అమ్మకి మాత్రం నేను 6 లక్షలు పోగొట్టుకున్నాను విషయం తెలిసింది. సో నా దగ్గర నువ్వు ఓపెన్గా ఉండట్లేదు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు. సో ఓపెన్ అండ్ ఓవర్, ఇది ఒక చాప్టర్ సార్. కట్ చేస్తే అసలు మనం ఏం చెప్తున్నాం పేరెంట్స్కి, ఏమని ఒప్పిస్తున్నాం? అసలు లవ్ ఉందా లేదా, ఈజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, మన లవ్వే తప్ప అని మాయ అడుగుతుంది. సత్య వచ్చేసి లవ్ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లం, లవ్ అనేది ఎప్పుడు ఉంది, కానీ లవ్ ఒకటే సరిపోదు. లవ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ది లైఫ్. దాని మీద నమ్మకం, బిలీఫ్ ఉండాలి, అండర్స్టాండింగ్, కంపాటబిలిటీస్, వొకాబులరీ ఏదైనా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, ఇది మటుకే చెప్దాం. సో లవ్ ఎగ్జిస్ట్ అండ్ ఇనఫ్. చైల్డిష్గా ఉన్నప్పుడు ఏ డెసిషన్ అయితే మెచ్యూర్ డెసిషన్ అని తీసుకున్నారో, ఒక ఏజ్ వచ్చి ఒక మెచ్యూరిటీ వచ్చాక అదే డెసిషన్ వీళ్ళకి చైల్డిష్గా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద లవ్ స్టోరీ ఆఫ్టర్ లవ్ హ్యాస్ డన్ ఇట్స్ జాబ్. బాగుంది కదా. నైస్లీ సెడ్ ఇట్. ఏది కరెక్ట్ అనుకుంటామో అది తప్పున ఉద్దుతారు. నాగేంద్ర అండ్ సిద్ధార్థ్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. జడ్జెస్, ముగ్గురు నరేషన్ చాలా నీట్గా ఉంది. ముగ్గురు నరేషన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అంటే క్రిస్టల్ క్లియర్గా మీరు అనుకున్నట్టు పొల్లు పోకుండా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. బట్ దిస్ ఇస్ ద కాంపిటీషన్. సో ఇద్దరైతే ఉంటారు. సో 15లో వెళ్ళబోయే వాళ్ళు అండ్ ప్రవీణ్ అండ్ సో ఫస్ట్ ఒకరికి బ్యాట్ చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇద్దరిలో ఎవరు అనేది మేము డిస్కస్ చేసుకుని చెప్తాం.
13 అయ్యారు. హూ ఇస్ ద 14th పర్సన్? సో మన్మథ్ బాణం అతను. యు ఆర్ ద 14th పర్సన్. ఎవరు మిస్టర్ బాణం? సిద్ధు. సిద్ధార్థ్. సిద్ధార్థ్. కంగ్రాచులేషన్ సిద్ధార్థ్. కంగ్రాచులేషన్ సిద్ధార్థ్. ఒకే ఒక్క సీట్ ఖాళీ ఉంది. సో టాప్ 15 ఎవరు? నాగేంద్ర అండ్ సుదీప్. సుదీప్. ఇప్పుడు అంటే ఇద్దరు దాంట్లోనూ ఒకళ్ళు రియల్ లైఫ్కి దగ్గరగా వెళ్ళారు, ఇంకొకళ్ళు ఇంకా ఫినిషింగ్ ఎండింగ్ సరిగ్గా లేదు. సో సుదీప్ ఈస్ ద విన్నర్. కంగ్రాచులేషన్ సుదీప్. నాగేంద్ర, డోంట్ డిసప్పాయింట్ అవ్వద్దు. యా సో ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ నాగేంద్ర. యా థ్యాంక్ యూ సార్. ఇది ఈ కాంపిటీషనే, ఇంకో కాంపిటీషన్లో నువ్వు బెస్ట్ అవ్వచ్చు. అలాగే మంచి థీమ్ ఉన్నప్పుడు మమ్మల్ని సెపరేట్గా విష్ణు గారి ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ మమ్మల్ని అప్రోచ్ మంచి కంటెంట్ ఉంటే వీల్ ఎంకరేజ్ యూ. సో ఇక్కడ కాంపిటీషన్లో వాళ్ళు 10 కోట్లు కొట్టచ్చు, మా ద్వారా కూడా నువ్వు 100 కోట్ల సినిమాకి రీచ్ అవ్వచ్చు. ఓకే, అది బెస్ట్. ఫెయిల్యూర్స్ జనరల్లీ ఎలా ఉంటాయి అంటే మేము చాలా ఫెయిల్యూర్స్ చూసాం లైఫ్లో. సో ఈ ఫెయిల్యూర్స్ నుంచి కసి వస్తుంది. కసి వీళ్ళలో ఉండదు, నీకు ఉంటుంది కసి. సో ఆ కసే ఎనర్జీ కింద మారి ఎక్కడికో వెళ్తుంది ఆ కసి. కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్, ఫెయిల్ అవుతూ ఉంటే సక్సెస్ అవుతాం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఫీలింగ్. ఎస్ సార్, అవును సార్. సో నాగేంద్ర సార్ 3000+ మంది అటెండ్ అవుతే యు ఆర్ ద Exactly. 16th పొజిషన్. యా, అంటే ఇంకా వినరే నువ్వు. సో ఇక్కడ నుంచి ఫస్ట్కి ఎలా వెళ్ళాలని చూడు. ఎస్ సార్. వెల్ సెడ్. ఎగ్జాక్ట్లీ 3000 మందిలో 16వ ప్లేస్లో నువ్వు ఉన్నావు అంటే అంతకంటే ఏం కావాలి. అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగేంద్ర. సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో అందరూ మంచిగా చేసి మీకు వచ్చిన అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకోండి గైస్. సో ఒక మంచి టీఎఫ్ఐలో గుర్తుండిపోయే సినిమా మీరు తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ. సో ఎస్, ఫైనల్గా టాప్ 15 మనకి దొరికేశారు జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఏవా. నాకు ఒక 15 అద్భుతమైన షార్ట్ మూవీ చూసే ఒక అదృష్టం కల్పించారు. సో నెక్స్ట్ రౌండ్ ఎలా ఉండబోతుందో ప్లీజ్. సో ఒక లవ్ థీమ్ అన్నమాట. అది ఎటువంటి లవ్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు. సో లవ్ మీద ఒక కాన్సెప్ట్ షార్ట్ ఫిల్మ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తే అందులో నుంచి కొంతమంది సెలెక్ట్ చేస్తాం. సో ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. మీ బలహీనతలు తెలుసుకోండి, మీ బలాన్ని ఇంకా మరింత పెంచండి, మమ్మల్ని మళ్ళీ సర్ప్రైజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఒకటి థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అంటే నేను కూడా ఇప్పుడే జస్ట్ నో ఐ కేమ్ టు ఇండస్ట్రీ. ఇప్పుడే సినిమాలు తీసి తప్పులు అన్ని నేర్చుకుంటున్నా. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను టుడే. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఆల్ గైస్. మీ టూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. దిస్ నాట్ జస్ట్ అ కాంటెస్ట్, ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ జర్నీ. సో అది గుర్తుపెట్టుకోండి, అదే మీ మైండ్లో ఉండాలి. ఆల్ ది బెస్ట్. సో ఏంటి నెక్స్ట్ థీమ్? లవ్ థీమ్. సో లవ్ పంచండి, లవ్ హ్యాపీగా డైరెక్ట్ చేసి షార్ట్ ఫిలిం తీసుకొచ్చి మా దగ్గరికి తీసుకొని రండి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ టాప్ 15కి. సో జడ్జెస్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ మెంటర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఏవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో 15 మంది టాప్ 15 దొరికేశారు. మళ్ళీ దీంట్లోంచి ఎంతమంది ఫిల్టర్ అవుతారు అండ్ దాని తర్వాత ఎంతమంది ఫైనల్కి వెళ్తారు, దాంట్లోంచి ఎవరు ఆ 10 crores బడ్జెట్ ఫిలింకి డైరెక్టర్గా మారుతారు అనేది మనం వేచి చూడాల్సిందే. ఇవాళకి ఇక్కడ ఎండ్, కానీ మళ్ళీ ఇంకొక బిగినింగ్కి మనం అప్పుడు కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్. బాయ్.